అసలు మీరు మనుషులేనా? పబ్లిక్తో ఇలాగైనా బిహేవ్ చేసేది? రేయ్ వదిలేయండి రా ప్లీజ్. ఏ లంజా కొడుకు నన్ను ఇక్కడ పెట్టాడు? చెప్పరా నీ అబ్బా. ఓ దేవుడా, ఈ బాక్స్ని ఎక్కడైనా పూడ్చిపెట్టి ఉండాలి, లేదా నన్ను డంజన్లో పెట్టుండాలి. ఇంకో 2-3 రోజులు ఇలాగే కొనసాగితే ఖచ్చితంగా విదేశాలలో ఉన్న మన బ్లాక్ మనీని వెనక్కు తీసుకురాగలం. మన స్వామీజీ గారి సీఏ సంజీవ్ శర్మ ఉన్నాడు కదా, తనకి బాగా తలకి గట్టిగా తగిలింది సార్. తను చచ్చిపోయాడు సార్. ఇప్పుడైతే నాకు తెలియకుండానే నన్ను ఇక్కడ పూడ్చిపెట్టారు. Oh fuck man, no network. Shit. ఎలాగైనా ఏదో చేసి ఇక్కడి నుంచి బయటపడాలి. నువ్వు చేసిన పాపానికి ఏదో ఒక రోజు నువ్వు అనుభవిస్తావు. హలో హలో, ప్లీజ్ హెల్ప్ మీ, ప్లీజ్ హెల్ప్ మీ. హలో. దేవుణ్ణి నమ్మేవాడికి ఎప్పటికీ అన్యాయం జరగదు. జీవితంలో కష్టాలు సహజం. హలో హలో, రామకృష్ణ గారు, నన్ను ఇక్కడ ఎవరో కొట్టి బాక్స్ లో వేసేశారు. ఎక్కడున్నానో ఏంటో ఏం తెలియడం లేదు. హలో, మన ఫోన్ ట్యాప్ చేస్తున్నారు. ప్లీజ్ నాకు ఫోన్ చేయొద్దు ప్లీజ్. హలో, హే లిసన్ టు మీ మ్యాన్. హే ఫక్ మ్యాన్, వాట్స్ హ్యాపెనింగ్? ఫక్. అందరూ ఫోన్ ట్యాప్ కి భయపడి నేను ఎక్కడున్నానో కూడా వినటం లేదు. చెత్తనా కొడుకులు తయారులేరు. పోలీసులు వచ్చి తీసుకెళ్లిపోయారా? నన్ను ఇక్కడ కొట్టి పూర్తి చేసింది పోలీసులే కదా. ఇదంతా పోలీసుల గేమ్ ప్లాన్ అండి. గవర్నమెంట్ రాత్రికి రాత్రి పడగొట్టైనా సరే నేను వెంటనే బయటికి తీసుకొస్తాను. స్వామీజీ గారి ఫోన్ కలవట్లేదు. మీకేమైనా టచ్ లోకి వచ్చారా? ఏదో ఒక హెల్ప్ చేసి ఇక్కడి నుంచి బయటపడేలా చూడండి సార్. మీరు నేను నీ వల్ల నేను నా లైఫ్ ని డిస్టర్బ్ చేసుకోలేను. ఇంకెప్పుడు నాకు ఫోన్ చేయకు. అత్తమోహం, నా టైం అస్సలు బాగోలేదంటే హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయావు. ఏం చేశాను రా ఇది? ఒక హెల్ప్ కావాలి సార్. స్వామీజీ మీటింగ్ జరిగి ఉండాల్సింది కాదు, మీరు ఎలాగైనా ఆపడానికి ట్రై చేయాల్సింది. సర్లేండి, ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. నేను చెప్పింది చేస్తారుగా. స్వామీజీ దగ్గర 2000 కోట్లు బ్లాక్ మనీ ఉన్నట్లు మీరు మీడియా ముందు చెప్పాలి. 200 కోట్ల జనాభా ఉన్న దేశంలో ఒక్క రాజకీయ నాయకుడు చెప్పిన మాట వింటారు, సై సై అని వెళ్ళిపోతారు. పిచ్చి పట్టిందా? నువ్వు అసలు ఏం చేస్తున్నావో అర్థం అవుతుందా? నువ్వేం చెప్పాలనుకుంటున్నావు పాయల్? నువ్వు అసలు ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు సంజీవ్? స్వామీజీకి ఎదురెళ్ళి నువ్వు బయటకు వచ్చి బ్రతకగలను అనుకుంటున్నావా? ప్రభుత్వంకున్న పవర్ కంటే 10 రెట్లు ఎక్కువ పవర్ ని స్వామీజీ తన జేబులో పెట్టుకొని తిరుగుతున్నాడు. ఆ విషయం తెలుసా అసలు నీకు? నేను బతకడం కష్టం, నన్ను కాపాడడానికి ఇంకెవరు రారు. దొంగరా కొడకల్లారా, నన్ను కొట్టి ఇక్కడ పడేయడానికి పర్మిషన్ ఉంది కానీ. ప్రియా నా బంగారం, నేను మీ నాన్నని మాట్లాడుతున్నానమ్మా. సార్, మంత్రి గారు చెప్పండి మంత్రి గారు. నేను ఇక్కడ చాలా పెద్ద ప్రాబ్లంలో ఉన్నాను సార్. నేను బతకడం కష్టం సార్. ప్లీజ్ సార్, నన్ను కాపాడండి సార్. ప్లీజ్ స్వామీజీ, ఈ పద్మవ్యూహం నుండి నన్ను ఎలాగైనా బయటపడేయండి స్వామీజీ. మీకు కష్టం కలిగించే ఏ పని నేను చేయను స్వామీజీ.
ఫక్ మ్యాన్! మీరు చేసింది కరెక్ట్ కాదు మంత్రి గారు. చావు బతుకుల మధ్య నేనుంటే మీరేంటండి హీరో హైలైట్ అంటున్నారు. త్వరగా చేయండి సార్, నా దగ్గర అంత టైం లేదు సార్. నేను స్వామీజీ దగ్గర కుక్కలా పడి ఉండాలనుకుంటున్నావా? నేను మనిషినే పాయాలి. స్వామీజీ గారిని నమ్ముకుంటే నాకు ఇక్కడే సమాధి కట్టేస్తా. ఎవడి దెబ్బ వాడికి తగిలితేనే ఆ నొప్పి ఏంటో వాడికి తెలిసింది. కూతురుతో ఒక్కసారి మాట్లాడినివ్వండి అత్తమ్మ, తర్వాత సంతోషంగా చచ్చిపోతాను. ప్లీజ్ అత్తమ్మ, ఒక్కసారి నా కూతురుతో మాట్లాడి. నేను చావు బ్రతుకుల మధ్యన కొట్టుమిట్టాడుతున్నాను. ఇంకా ఎన్ని క్షణాలు బతుకుతానో నాకే తెలియదు. నన్ను నమ్మండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నేను ప్రియాని వదిలి నేను చాలా పెద్ద తప్పు చేశాను అత్తమ్మ. అయ్యో, ఒక్కసారి రియాకి ఫోన్ ఇవ్వండి, కాళ్ళు పట్టుకుంటాను. ఇక బతకలేను అత్తమ్మ. ఒక్కసారి అత్తమ్మ రియాతో మాట్లాడించండి. నన్ను ఇక్కడ పోలీసులు ఒక్కొక్కసారి రియా గొంతును వినిపించండి. తర్వాత ప్రశాంతంగా చచ్చిపోతాను.